హల్చల్. పోలీసుల జోక్యం. సుగుణావతి తన వెంట సుమారు 50 మంది అపరిచిత వ్యక్తులను, రౌడీలను తీసుకొచ్చి ఈ భూమి మీది కాదు, ఇక్కడికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బహిరంగంగానే బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కాల్ చేయగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారని, అయితే వాస్తవాలను పరిశీలించుకుంటే కేవలం ఆమె మాటకే ప్రాధాన్యత ఇస్తూ తమ పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. పత్రాలు చూపించినా పట్టించుకొని వైనం. తమ భూమి వద్ద భూమికి సంబంధించిన పక్కా ఆధారాలు, వారసత్వ ధృవీకరణ పత్రాలు ఉన్నాయని డాక్టర్ బాబు స్పష్టం చేశారు. వచ్చిన పోలీసులు అధికారులకు ఆ కాగితాన్ని చూపించినప్పటికీ వారు వాటిని కనీసం పరిశీలించకుండా పై అధికారుల ఆదేశాల మేరకు పని ఆపేయాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారని విమర్శించారు. బాధితులు మొరాలోచించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ సొంత భూమిలోనే తమను పరాయిని వారిని చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల విన్నపం అధికార ముద్రలను అడ్డం పెట్టుకుని తప్పుడు మార్గాల్లో తమ భూమిని కాజేయాలని చూస్తున్న సుగుణావతిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. గౌరవనీయులైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి, పోలీసు వారికి, ప్రెస్ వారికి నమస్కారాలండి. నాది కృష్ణాపురం గ్రామం అండి. నేను నివసించేది తిరుపతిలో నివసిస్తున్నాను, రేణుగుంట మండలము. మాది కృష్ణాపురం గ్రామంలో 1 ఎకరా స్థలం ఉందండి, అమ్మ పేరు పైన ఉంది. మేము మా ఎకరా స్థలం కోసం మేము ఊరికి వస్తూ ఉంటే సుగుణావతి హైదరాబాద్లో హ్యూమన్ రైట్స్లో వర్క్ చేస్తాను, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటుంటుంది. ఆవిడొచ్చి 50 మందిని 40 మందిని రౌడీల్ని గుణాలను తీసుకుని వచ్చి మమ్మల్ని ఎంటర్ చేయకుండా పోలీసు వారికి మిస్కమ్యూనికేషన్ చేయడానికి 102కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పంపించి మధ్యలో మేము ఏదైనా వర్క్ చేసుకుంటా అంటే ఆపిచ్చేస్తుంది. వచ్చి పోలీసు వాళ్ళు గొడవ జరుగుతుంది, వెళ్ళిపోండి అని మమ్మల్ని పంపిస్తున్నారు. రికార్డు చూపించిన ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులు, తర్వాత మండల సర్వేయరు అందరూ వచ్చి సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ని చూసి కానీ మమ్మల్ని మనుషులు పెట్టి తరిమిస్తుంది. మీరెంత ఎవరైనా గవర్నమెంట్లో ఏ అధికారైనా మమ్మల్ని ఏం చేయలేరు. ఏమంటే ఒక గవర్నమెంట్ ఎంబ్లం ఉండే వెహికల్ తీసుకుని వస్తుంది, ఒక 100 మందిని రౌడీని తీసుకుని వస్తుంది. ఈ గ్రామంలో ఒక 10 మందిని పెట్టుకొని మా పొలం దున్నడము, పైరేసుకోవడము, పైరేసుకున్న రికార్డు కానీ మా దగ్గర ఉందండి. ఎంఆర్ఓ వాళ్ళే రాశారు పైరేసుకుంది. ఏమి మా రికార్డు అంటే ఎవరితో చెప్పుకున్నా నన్ను ఏం చేయలేరు. తెలంగాణ గవర్నమెంట్లో ఏం చేయలేరు, ఆంధ్ర గవర్నమెంట్లో ఏం చేయలేరు, అపోజిషన్ ఏం చేయలేరు, పార్టీ వాళ్ళు లోకల్లో ఇప్పుడు రూలింగ్ కానీ ఏం చేయలేరు. ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు. ఎందుకంటే నేను హ్యూమన్ రైట్స్, నా వెనకాల ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారు, మా బ్రదర్ ఐఆర్ఎస్ ఆఫీసరు. మాట్లాడితే ఐఆర్ఎస్ ఆఫీసర్కి ఇక్కడి నుంచి మెసేజ్ పెడితే ఎస్పీ గారికి డైరెక్ట్ ఐఆర్ఎస్ ఆఫీసర్ సెల్ నుంచి మెసేజ్ వెళ్తుంది. పోలీసు వాళ్ళు వచ్చి ఆమె దౌర్జన్యం చేసినా, కొట్టడానికి వచ్చినా మా పైన 2 సార్లు కంప్లైంట్ పెట్టించిందండి. మా రికార్డు, ఎంఆర్ఓ రికార్డు ఉన్నా, భూమి హక్కు ఉన్నా, రాజ్యాంగం మీ భూమిని మీరు కాపాడుకోమని చెప్తే రెవెన్యూ వాళ్ళకి, ఎంఆర్ఓ తహసీల్దార్కి మించిన అధికారం ఎవరికుందండి? మరి రికార్డు మీదని చెప్పడానికి. రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈసీ ఉంది, అడంగల్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది మా దగ్గర. అయినా కానీ మమ్మల్ని 9 నెలల నుంచి రానివ్వట్లేదండి. ఈ సఫరింగ్తోనే మా ఫాదరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చనిపోయారండి. 23 రోజులు ఐసీయూలో ఉండి. కనీసం 52 లక్షల బిల్లు అయితే మేము ఇది అమ్ముకుంటాము, ప్రయత్నం చేస్తామన్నా రానిలేదండి. మాట్లాడితే పోలీసు వారు, డిఎస్పీ గారు డైరెక్ట్గా నన్ను ఒకసారి మీరు అవసరమైతే కోర్టులో నుంచి తెచ్చుకొని మీరు వెళ్ళొద్దండి అని అన్నారండి. నాతోనే అన్నారండి. అప్పటి వరకు నేను చెప్పలేదండి. మీరందరూ ఉన్నారు, బాధ వెళ్ళబడుచుకుంటే మా ఓటోళ్ళకి ఇంకొకరికి ఇబ్బంది జరగకూడదండి. కబ్జా కోరులను ఎంకరేజ్ చేయడం ఏంటండి? ఎవరైనా ఎంకరేజ్ చేయకూడదండి. సామాన్యులకి ఇబ్బంది కలిగించే ఎటువంటి కబ్జా కోరులని అలౌ చేయకూడదు సార్. మేము ఈ ల్యాండ్ చేసుకోవడానికి ఇంతమంది సహకారం తీసుకుంటే కానీ మేము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. మేము దౌర్జన్యంకి రాలేదండి. మా ల్యాండ్ మేము తీసుకోవడానికి ఇలాంటి వాళ్ళ సహకారం తీసుకొని మేము ల్యాండ్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందండి. వస్తే కర్రలు ఎత్తుకొని వస్తుంది, పెప్పర్ స్ప్రే ఎత్తుకొని వస్తుంది, రాడ్లు ఎత్తుకొని వస్తుంది. ఏమంటే గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు నీ వల్ల కాదు, నువ్వేం చేసుకోలేవు, మీరేం చేసుకోలేవు. ఏం పేరు సార్? సుగుణావతి సార్. తెలంగాణలో ఉంటుందండి, ఏపీలో వచ్చి దౌర్జన్యం చేస్తుందండి. తెలంగాణలో ఎమ్మెల్సీలు తెలిసి ఉంటుంది, ఎవరు ఐఆర్ఎస్ మా బ్రదర్ ఉంటుంది. ఏమైనా మాకు సమస్య వస్తే ఐఆర్ఎస్ గారు డైరెక్ట్గా, ఐఆర్ఎస్ అండి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, ఏ సర్వీసెస్ తెలియదు. వాళ్ళు ఏంటండి పేపర్ చూడకుండా, ఆవిడ ఎవరిని చూడకుండా డైరెక్ట్గా ఎస్పీ గారికి చెప్తారు. గౌరవనీయ ఎస్పీ గారికి ఏం తెలుస్తుందండి పేపర్ గురించి? ఏం తెలుస్తుంది సార్? వాళ్ళు వచ్చి పోలీసు వారికి చెప్తారు, వాళ్ళ సబార్డినేట్స్కి. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వస్తారు రికార్డ్స్, మీరు సార్ మా ఆఫీసర్స్ చెప్పారు, మీరు ఆగాలి.
అంటే మేము ఎన్నేలాగి హక్కుదారుడి సమస్యలతో బాధపడుతున్నాం సార్, సమస్యలతో బాధపడుతున్నాం. భూమి హక్కు, డబ్బు కావాలన్నా భూమే కావాలి, ఏది కావాలన్నా భూమే కావాలి. దీన్ని నమ్ముకోలేకపోయాం సార్ మేము. ఆ వల్ల చాలా దౌర్జన్యం, ఈ ప్రతిదీ ఆమె దౌర్జన్యం చేస్తుంది సార్. ఆమె వల్ల మాకు చాలా హాని కలుగుతుంది, హానిగానే ఉంది. దీన్ని ఆవిడ పైన సరైన చర్య తీసుకొని, ఇలాంటివి చాలా చేస్తుంటుంది ఆవిడ మాలాంటి వాళ్ళు సఫర్ కాకుండా, సామాన్యులు సఫర్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ గౌరవనీయులైన ప్రెస్ వారిది, రెవెన్యూ వారిది, ప్రెసిడెంట్ గవర్నమెంట్ది, పోలీస్ అధికారులది కానివ్వండి. అమాయకుల్ని బాధ పెట్టే ఎటువంటి పని మంచిది కాదండి. మేము రోడ్లపైకి రామండి. మాకు పెద్దలు ఇచ్చిన ఎంతో కొంత ఆస్తిని కాపాడుకోలేని స్థితిలో ఉన్నాం సార్. ఈరోజు ఇంత గొప్ప ప్రభుత్వాలు ఉన్నాయి, ఇంత గొప్ప రికార్డులు, ఆన్లైన్ రికార్డులు ఉన్నాయి, సింగిల్ బటన్ నొక్కితే సర్వీసెస్ ఉన్నాయి, వాట్సాప్ సర్వీసెస్ ఉన్నాయి. ఇన్ని సర్వీసెస్ ఉన్న రోజుల్లో కానీ మేము మా భూమి కాపాడుకోలేని స్థితిలో ఉన్నాం సార్. మరి రెవెన్యూ వాళ్ళకి ఫిర్యాదు చేయలేదు? రెవెన్యూ వాళ్ళు ఫిర్యాదు చేస్తే మీ భూమి అని చెప్పేసి మాకు జనవరిలోనే ఇచ్చేసారు సార్. మ్యాప్ వేసి ఇచ్చారు, అన్ని సర్వే చేసి ఇచ్చారు. సర్వే రాళ్ళు నాటిస్తే ఊర్లో 4-5 చెంచాలను పెట్టుకొని, తర్వాత బయట వాళ్ళని 50 మందిని తీసుకొని వచ్చి మాకు దౌర్జన్యం చేస్తుంది సార్. ఇక గెనాల దగ్గర పోయాం సార్ మేము. వీళ్ళ సహకారం తీసుకుంది, మేమేం చేయలేకపోయాం సార్. నిన్నటికి నిన్న కానీ మమ్మల్ని పని చేసుకోకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తుంది సార్. అవసరమైతే నేను సెట్టుపల్లి నుంచి మనుషులు తీసుకొని వస్తాను, కాళహస్తి నుంచి మనుషులు తీసుకొని వస్తాను, గుండాలు వస్తారు, మీరు ఎక్కడ తిరుగుతారు, ఏం చేస్తారు అంతా తెలుసు. నన్ను ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు అంటుంది సార్. ఒక ఆడది కబ్జా చేస్తూ ఇంతమందిని బాధ పెడుతుంది సార్. మమ్మల్ని ఒకటే కాదు, బాధ్యులు చాలా మంది ఉన్నారు. ఆవిడ విషయం తేల్చుకుంటే, ఆవిడ రికార్డు తీస్తే చాలా మంది ఉన్నారు. మాట్లాడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెహికల్ వేసుకొని వస్తుంది సార్. ఏమంటే IRS మా బ్రదరు, ఆయన వెహికల్ ఉంటే దౌర్జన్యం చేయొచ్చు. గవర్నమెంట్ వెహికల్ ఇచ్చింది దౌర్జన్యాలు చేయడానికి సార్. కోడూరు నుంచి మనుషులు తీసుకుని వస్తుంది, ఎవరో ప్రసాద్ అంటారు. మాట్లాడితే DSP గారికి ఫోన్ చేస్తారు. ఆయన మమ్మల్ని మా పైన దౌర్జన్యం చేస్తాడు. అతను వచ్చి ఎక్కడ కనపడితే అక్కడ కొట్టేయగలమంటుంది. అది సర్వే నెంబర్